ప్రకృతిని గౌరవించే వాళ్ళందరికీ నా నమస్కారం. భారతీయ సనాతన సాంప్రదాయంలో అరిటాకులో భోజనం చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. అరిటాకులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఆయుర్వేద శాస్త్రపరంగా చూసినా అరిటాకు భోజనం అనేది శ్రేష్టం అనేది చాలా మంచిది. సో, అలా మారుతున్న కాలానుక్రమంలో మనుషుల యొక్క క్రియేటివిటీ ఎంత పెరిగిందంటే, అరిటాకులో భోజనం చేయమన్నందుకు మనుషులకు టైం లేక, ఇలా చూడండి, ఇది అరిటాకు, దీనికి కలర్‌ని క్రియేట్ చేయడం జరిగింది. సో, మధ్యలో అరిటాకు ఒక లీఫ్ మోడల్ పెట్టడం జరిగింది. దీంట్లో మనం పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్‌లలో, ఇండ్లల్లో ఏదైనా అకేషన్ అయినా మనము ఇది అరిటాకు భోజనంలాగా దీంట్లో పెడతాం. ఇది చూడండి, ఈ అరిటాకు అనేది కంప్లీట్‌గా మీరు అరిటాకు కలర్‌లో ఉన్నటువంటి ప్లాస్టిక్. ఇది చూడండి, ఇది కంప్లీట్‌లీ ప్లాస్టిక్. ఇది మీరు ఇలా దీంట్లో వేడి వేడి భోజనం దీని మీద వెళ్ళి తింటే దీంట్లో ప్లాస్టిక్ కరిగి మీ కడుపులోకి కరిగిన ప్లాస్టిక్ వెళ్తుంది. ఎన్నో ఫ్రీ రాడికల్ సెల్స్ మీ శరీరంలో పుట్టడం జరుగుతుంది. దీనివల్ల క్యాన్సర్ కారకాలు జరుగుతుంది. చిన్న పిల్లలకు కూడా ఇంత కరిగిన ప్లాస్టిక్ కలర్, దీనికి ఒక బ్లూ కలర్ వేసి, కోటింగ్ వేసి, ఇది మీ కడుపులో ఒక లెడ్ తయారైపోతుంది, ప్లాస్టిక్ లెడ్ తయారైపోతుంది. దయచేసి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఎక్కడైనా అరిటాకులు దొరికితే వాటిలలో భోజనం చేయండి. అంతేగాని ఇలాంటి ప్లాస్టిక్‌ని నమ్మి వీటిలలో భోజనం చేసి మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి. దయచేసి మీ హెల్త్‌ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్.